హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్, మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, అందుకని చల్లగా మామిడికాయ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి చూపించే ముందర ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే బాగా రసం ఉండే మామిడికాయలు ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను. అలాగే అమూల్ విప్పింగ్ క్రీమ్, ఇది అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతుంది. ఒకవేళ మీకు విప్పింగ్ క్రీమ్ దొరకలేదు అంటే విప్పింగ్ పౌడర్ అయినా దొరుకుతుంది. కొంతమందికి షాప్స్లో కూడా దొరకట్లేదు అని అంటే కనుక కంపల్సరీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే కంపల్సరీ దొరుకుతుంది. మీకు కావాలంటే నేను అమెజాన్ లింక్ అయితే పెడతాను, మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయ పల్పు ఇది తీసేసుకుందాం. ఫస్ట్గా మొత్తం అన్నిలాగే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అంటే జ్యూస్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. మామిడికాయలన్నీ కట్ చేశాను, 2 మామిడికాయలు బాగా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని పల్ప్ పేస్ట్ లాగా, జ్యూస్ లాగా వేసేసుకుందాం. మనం స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు షుగర్ అయితే వేస్తున్నాను నేను. చూసుకుందాం ఫస్ట్ ఎలాగుంటుంది అనేసి, దాన్ని బట్టి షుగర్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మన మ్యాంగో పల్ప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వస్తే చాలు మనకి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఉంది కదా మనకి, దాన్ని విప్ చేసుకుందాము. నేను బ్లెండర్లోనే క్రీమ్ అంతా బీట్ చేస్తున్నాను. అందుకని ఏం చేశానంటే బౌల్ని ఒక ½ అన్ అవర్ బిఫోర్గా డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను. ఈ బ్లేడ్స్ కూడా పెట్టేశాను అనమాట, బాగా కూల్ అయిపోతాయి, అందుకని పెట్టేశాను. ఒకసారి బ్లేడ్స్ని సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ మొత్తం బౌల్లో వేసేసుకుందాం. బాగా గట్టిగా అయిపోయింది విప్పింగ్ క్రీమ్ కూడా. ఏం చేశానంటే ఉదయమే పెట్టేశాను నేను డీప్లో, మధ్యాహ్నమే చేయాల్సింది, నాకు పవర్ కట్ అవ్వడం వల్ల చేయలేదు, అందుకని ఇది ఇప్పుడు బాగా గట్టిగా అయిపోయింది. వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాను. ఇది విప్పింగ్ క్రీమ్ వచ్చేసి నేను షుగర్లెస్సే తీసుకున్నాను, అందువల్ల వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. ఇలాగే ఒక 5 to 8 మినిట్స్ మనం బీట్ చేసుకోవాలి. ఒకవేళ ఎలక్ట్రిక్ బీటర్ లేదు అనేవాళ్ళు నార్మల్ విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్ బ్లెండర్లో అయినా కూడా చేసుకోవచ్చు. మనకి ఇలాగ బీట్ అయితే చాలు, సరిపోతుంది. బీట్ చేసేసుకున్నాం కదా, ఆల్రెడీ మనకి బాగా బీట్ అయిపోయింది. విప్పింగ్ క్రీమ్ కూడా చాలా స్మూతీగా, సిల్కీగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ, మ్యాంగో వేసేసుకుందాం. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఊరికి ఇలా తిప్పేయకుండా కట్ అండ్
ఫోల్డ్ మెథడ్లో మనం తిప్పుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకుంటూ తిప్పామంటే మొత్తంగా అన్నిటికీ మిక్స్ అయిపోతుంది అనమాట, ఈవెన్గా మిక్స్ అవుతుంది. కొద్దిగా మ్యాంగో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కలర్ఫుల్గా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి వేసాను. బాగా మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులో నేను ఇది ఒకటి ప్లాస్టిక్ డబ్బానే తీసుకున్నాను, స్వీట్ డబ్బా. ఇందులో వేసేస్తాను. వేసేసాను కదా. లోపల బబుల్స్ అవన్నీ ఏం లేకుండా ఒక్కొక్కసారి అలాగ తట్టేసుకొని ఫుల్ నైట్ 8 hours, నార్మల్గా అయితే 6 to 7 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఇప్పుడు ఫుల్ నైట్ పెట్టేసి మీకు మళ్ళీ రేపు ఉదయం చూపిస్తాను నేను ఎలాగొచ్చింది అనేసి. క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీప్లో పెట్టేస్తున్నాను. ఓకే, మళ్ళీ తిప్పి రేపు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. రెడీ అయిపోయింది, తీద్దామా. నా దగ్గర స్కూపీ అయితే లేదు, ఇలాంటి గుంట గరిట పెట్టే తీస్తున్నాను. కొంచెం కేక్ బాక్స్లోంచి తీసేసి దీంట్లో వేసేసాను. కట్ చేసుకుందాం. బాగా గట్టిగా ఉంది. బాగా గట్టిగా అయిపోయింది ఐస్ క్రీమ్. మనం తీసేసుకుందాం. తీసేస్తాము. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే రెడీ చేసుకోండి. రెసిపీ ఎలాగొచ్చింది అనేది కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. మేమైతే తినడానికి రెడీగా ఉన్నాం. మీరు కూడా ఇంట్లో రెడీ చేసేసి ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.